సామూహిక కర్మను అనుభవించడానికి అత్యంత సులభమైన సరళమైన జీవన విధానము సంసార జీవనం. మరొకసారి చెప్పండి సార్, రిపీట్ చేయండి. సన్యాసి ఏముంటాడు అంటే ఏమి లేదు, ఏక నిరంజన్. కానీ లోపల ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మాద మాత్సర్య అరిషడ్ వర్గాలు అంటామే పేరుకు బయటకు కాషాయం ఇవన్నీ ఉంటాయి, కానీ లోపల మార్పులు రావు. నేను చూశాను హిమాలయ. కానీ సంసారులను చూసిన తర్వాత బయటకు సంసారులుగా ఉంటారు, కానీ ధ్యానం ద్వారా జ్ఞానం ద్వారా కుటుంబంతో జీవిస్తూ కూడా అసలైన సన్యాసిగా సంసారులు కూడా జీవించారు. సంసారికే ఆచరణాత్మక జ్ఞానం 100% ఉంటుంది. కుటుంబంలో భేదాభిప్రాయాలు వస్తాయి, అయినా కూడా ఓకే, కాంప్రమైజ్, అడ్జస్ట్మెంట్, క్షమాగుణం, ఓపిక. బాహ్య ప్రపంచంలో తగ్గేది లేదు అంటారు, అవునా? కానీ ఆధ్యాత్మిక జీవితములో ధ్యాన జీవితములో ఒక వ్యక్తి ఎంత తగ్గితే అంత ఎదుగుతాడు. కొందరు కుటుంబంలో చెప్తుంటారు, ఓపిక ఎక్కువ, సహనం ఎక్కువ అని ఎవరినైతే అంటారో నా దృష్టిలో వాళ్ళే ఆత్మజ్ఞానం. ఓపిక సహనంతో ఉన్నవాళ్ళు, క్షమాగుణంతో ఉన్నవాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళు పట్టుకోరు. ఇక వాళ్ళు అనుకున్నారు అనుకో, ఇలా భర్త అన్నాడు అనుకో, ఆయన ఇంతేలే, భార్య అనుకో, పిల్లలు అనుకో, అత్త మామ, వాళ్ళ గుణాలు తెలిసింది కదా, వాళ్ళు ఇంతేలే, ఇక వాళ్ళని అనుకోని నేను పట్టుకోను. ఎప్పుడైతే ఒక వ్యక్తి మిమ్మల్ని విమర్శిస్తాడో, ఒక మాటలు అంటారో, దాని తర్వాత మీరు పదే పదే గుర్తు చేసుకొని విమర్శ చేసుకొని బాధపడుతూ ఉంటే అప్పుడు ఇంకా దుఃఖాన్ని అనుభవిస్తారు. ఒక్క మాట అనలేదు. ఒక స్త్రీ ఎవరో పాడింది ఒక పాట, కదలి రాధ తనే వసంతం తన దరికి రాని వనాలకు వస్తుంది. వనాలన్నీ అక్కడే ఉంటాయి, రావు, కానీ వసంతం వాడలేదు. దైవం మన దగ్గర. ఎప్పుడైతే మనము సరికాని మాటలు ఎన్నో మాట్లాడుతారు, మన చెవు వింటుంది. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, పాలి భాషలో బుద్ధుడు చెప్పేవాడు, చెక్కునా సంవరో సాధు, సాధు సోతేన సంవరో, జిబ్బాయ సంవరో సాధు, గానేన సంవరో సాధు. అంటే పంచ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో కళ్ళు చూస్తూ ఉంటాయి, మంచి చూస్తాయి, చూస్తాయి. సో చూడడం తప్పు కాదు, కళ్ళ తప్పేం లేదు. కళ్ళు చూస్తూ ఉన్నప్పుడు ఇది మంచి చెడు అన్నది కళ్ళు నిర్ణయించదు, అవునా? ఏది నిర్ణయిస్తుంది? మనస్సు. ఎప్పుడైతే ఇది మంచి చెడు అని బుద్ధి కళ్ళు చూసినా కూడా ఒకవేళ నీ బుద్ధి వివేకంగా ఉంటే అది పట్టుకో. చెవి వింటూ ఉంటుంది, రకరకాలు కొంతమంది అనవసర విషయాలు చెప్తారు, కానీ చెవి వింటుంది. ఇవి నీకు అవసరం లేదు అనుకున్నావనుకో, నీలో బుద్ధి వివేకంగా ఉంటుంది అనుకో, నువ్వు ఎరుకతో ఉంటావనుకో, ఇక్కడ వినిపిస్తున్నా కూడా ఇక్కడనే అది రిమోట్ లోపల ఉంది కదా, వివేకం ఆఫ్. టీవీ చూస్తాం కదా ఛానల్, నిజంగా వాళ్ళు అనుకుంటారు నువ్వు ఉన్నా కూడా కరెక్టే, సమాజంలో ఉంటాం కాబట్టి కొందరు అప్పుడప్పుడు బంధువులు వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, పొమ్మని అనలేం. వాళ్ళు సోది చెప్తూ ఉంటారు, సోది అని అనలేం, అవునా కదా? ఇక్కడే వాళ్ళు చెప్తుండగా లోపల రిమోట్ ఉంది కదా, చెవి వాళ్ళు అనుకుంటారు వింటున్నారు, బట్ ఆఫ్, స్విచ్ ఆఫ్. పిల్లలు అట్లనే అయ్యి పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటలు కూడా స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళే అనుకోని వాళ్ళు ఇష్టం నిజంగా మేడం చెప్పింది వాస్తవం. కొన్ని కుటుంబాల్లో పిల్లలు ఈ రోజుల్లో అలా. ఇప్పుడు చెప్పండి, ఇది వాళ్ళకి తెలిసింది చెప్పండి, కరెక్ట్? నిజంగా ఈ సింపుల్గా అంటారు, మమ్మీ నువ్వు ఏమన్నా అనుకో, నాకు సంబంధం లేదు, అంతే. డాడీ నువ్వేమంటారు, ఇది మీకు చెప్తున్నాను ఎందుకంటే చెప్పాలి కాబట్టి చెప్తున్నా, మీరు ఎన్ని చెప్పినా మీ సోది నేను వినదలుచుకోలేదు, ఎన్నో అంత క్లారిటీతో ఉన్నా.
కానీ నేనేమంటాను అంటే ఈ రోజుల్లో కొంతమంది పిల్లలు నిజంగా చెప్పాలి అంటే తల్లిదండ్రుల కంటే ఎక్కువగా జ్ఞానము అనండి కరెక్ట్గా ఉన్నారు అన్నది నేను చెప్పగలను. కొంతమంది తల్లిదండ్రులకు ఇబ్బంది అనిపించవచ్చు, బట్ అందరూ అని నేను చెప్పడంలా, కొందరు అంటే కొందరు పిల్లలు తల్లిదండ్రుల కంటే మెచ్యూరిటీలో ఉన్నారు, చాలా అవగాహనలో ఉన్నారు. వాళ్ళు వయసులో చిన్నవాళ్ళు కావచ్చు, కానీ మీరు చెక్ చేసుకోండి, పిల్లలే అప్పుడప్పుడు అంటారు వాళ్ళు ఏదో అన్నారు అనవసరంగా, నువ్వెందుకు పట్టించుకుంటున్నావు? నిజమా కదా? ఎందుకంటే తల్లిదండ్రులు ధ్యానం చేస్తూ ఉంటారు, క్లాసులకు వస్తారు, పిల్లలు అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు నాకు, సార్ ధ్యానం చేస్తే కోపం తగ్గుతుంది కదా సార్. ఎవరు నాన్న అంటే, సార్ మీ దగ్గరికి ధ్యానానికి వస్తారే వాళ్ళ కొడుకును అంటారు. రోజు వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు, ఏంటి నాన్న అంటే, సార్ మా అమ్మ నాన్న ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యానం చెప్తున్నారు, పిఎంసీ చూస్తారు, క్లాసులు వింటారు, అప్పుడప్పుడు కూడా క్లాసులు కూడా చెప్తారు. ఎప్పుడు మమ్మల్ని అంటారు నీకేం తెలియదు నాకే తెలుసు అంటారు. కానీ మాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, కానీ మా మమ్మీ డాడీని చూస్తే వాళ్ళకంటే మాకా బాగా తెలుసు. ఇది నిజం. సో ఇది కూడా మనం మారాలి. ఎందుకు అంటే మనలో ఇగో ఉండకూడదు. మీరు నా పిల్లలు కదా, నా కళ్ళ ముందట పుట్టావు, నాకు పుట్టావు, నాకెక్కువ తెలుసా, నీకెక్కువ తెలుసా, నేను చెప్పిందే వినాలి. కానీ చూస్తే జ్ఞానంగా మారితే, అనుభవంగా మారితే ఒకప్పుడు ఏమనిపిస్తుంది అని అంటే, వీళ్ళు నాకు పిల్లలుగా జన్మించారు, శారీరక పరంగా నాకంటే చిన్నోళ్ళు, బట్ ఆత్మ పరంగా చూస్తే నాకంటే వీళ్ళే చాలా చాలా చాలా